ఒకప్పుడు అద్భుతమైన పచ్చదనం నిండిన ఒక మాయా అడవిలో పికు అనే చింపాంజీ మరియు అతని స్నేహితుడు ఉహు అనే జ్ఞానవంతుడైన గుడ్లగూబ ఎంతో ఆనందంగా జీవిస్తుండేవి. ఒక అందమైన ఉదయం తనకిష్టమైన రంగుల స్కార్ఫ్ ధరించి కొత్త పండ్ల కోసం వెతుకుతూ అడవిలోని మెరిసే రాతి మార్గంలో పికు ముందుకు సాగుతోంది. పికు ఒక ప్రాచీనమైన పెద్ద చెట్టు తోరణం వద్దకు చేరుకుంది. దాని మధ్యలో ఒక రహస్యమైన గుహ ద్వారం పికును తన లోపలికి ఆహ్వానిస్తోంది. ఆ గుహను చూసి పికు ఆశ్చర్యంతో నిండిపోయింది. గుహ లోపల పికుకు ఒక పెద్ద మెరిసే పింక్ క్రిస్టల్ రత్నం కనిపించింది. అది కాంతితో మెరుస్తూ దాని చుట్టూ రంగురంగుల సీతాకోకచిలుకలు ఎగురుతున్నాయి. ఆ రత్నాన్ని తాకిన పికు ఎంతో సంతోషంగా నవ్వుతోంది. గుహ నుంచి బయటపడగానే వందలాది మెరిసే సీతాకోకచిలుకలు ఒక కాంతివంతమైన సొరంగంగా మారి అడవిలోకి దారి చూపించాయి. పికు సంతోషంగా దృఢ నిశ్చయంతో ముందుకు సాగడానికి సిద్ధమైంది. ఆనందంగా పరుగులు తీస్తూ పికు ఆ మెరిసే సీతాకోకచిలుకలను అనుసరించింది. అవి ఆమెను అడవిలోని మరింత లోతైన మంత్రముగ్ధులను చేసే ప్రదేశానికి నడిపిస్తున్నాయి. మార్గం అంతా ఆ సీతాకోకచిలుకల కాంతితో వెలిగిపోతోంది. అకస్మాత్తుగా పికుకి ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. అడవి మధ్యలో ఒక పెద్ద ప్రాచీనమైన గడియారం స్తంభించిపోయింది. దాని చుట్టూ అంతా మంచుతో గడ్డకట్టింది. ఉహు గుడ్లగూబ ఆందోళనగా చూస్తోంది. అంతా నిశ్శబ్దంగా చల్లగా మారిపోయింది. పికు ఆందోళనతో గడ్డకట్టిన పువ్వును తాకింది. అడవిలో ఎక్కడా జీవం లేదు, కదలిక లేదు. పికు ముఖంలో తీవ్రమైన ఆందోళన కనిపిస్తోంది. గడియారం పై భాగాన్ని జాగ్రత్తగా చూసిన పికుకి దాని ముఖంపై ఒక రత్నం ఆకారంలో ఉన్న ఖాళీ స్థలం కనిపించింది. సమయం నిలిచిపోయిందని ఆ గడియారం చెప్పకనే చెబుతోంది. ఉహు ఎగురుకుంటూ వచ్చి పికు పక్కన వాలింది. ఇద్దరూ కలిసి గడియారాన్ని చూస్తూ ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తున్నారు. వారి కళ్లల్లో ఆందోళన, పరిష్కారం కనుగొనాలనే పట్టుదల కనిపించాయి. అప్పుడు పికుకి ఒక ఆలోచన వచ్చింది. గుహలో దొరికిన మెరిసే పింక్ రత్నాన్ని దృఢంగా పట్టుకుంది. ఆ రత్నం ఆమె ముఖంపై వెచ్చని కాంతిని ప్రసరింపజేసింది. అడవిలోని చలికి వ్యతిరేకంగా ఒక ఆశ కనిపించింది. పికు ఆ నైపుణ్యంతో చెట్టు కొమ్మ ఎక్కి గడియారం పై భాగానికి చేరుకుంది. ఆమె చూపు రత్నంపై, గడియారంపై స్థిరంగా ఉంది. జాగ్రత్తగా పికు ఆ మెరిసే రత్నాన్ని గడియారపు ఖాళీ స్థానంలో ఉంచింది. రత్నం సరిగ్గా అమరగానే ఒక ప్రకాశవంతమైన మాయా కాంతి వెలువడింది. రత్నం అమర్చగానే గడియారం నుండి ఒక శక్తివంతమైన వెచ్చని కాంతి తరంగం వెలువడింది. ఆ కాంతి బయటికి వ్యాపించి చుట్టూ ఉన్న మంచును వేగంగా కరిగించడం ప్రారంభించింది. పికు ఆశ్చర్యంతో చూస్తోంది. గడియారం ముఖంపై ముళ్ళు కదలడం మొదలుపెట్టాయి. టిక్ టాక్ శబ్దంతో సమయం తిరిగి వచ్చింది. మధ్యలో ఉన్న రత్నం ప్రకాశవంతంగా మెరుస్తూ జీవం తిరిగి రావడాన్ని సూచించింది. గడియారం చుట్టూ ఉన్న మంచు వేగంగా కరిగిపోతోంది. గతంలో గడ్డకట్టిన పువ్వులు, చెట్లు వాటి రంగులను తిరిగి పొందుతున్నాయి. అడవి అంతా వెచ్చని మాయా కాంతితో నిండిపోయింది. పికు మరియు ఉహు ఆనందంగా నది తిరిగి ప్రవహించడాన్ని చూస్తున్నాయి. దాని ఉపరితలం మెరుస్తూ చుట్టూ ఉన్న పువ్వు మొగ్గలు వికసించి అద్భుతమైన రంగులతో నిండిపోయాయి. ఇద్దరూ ఎంతో సంతోషంగా నవ్వుతున్నారు. అడవిలోని ఇతర జంతువులు, కుందేళ్లు, ఉడతలు, రంగురంగుల పక్షులు మళ్లీ సంతోషంగా ఆడుకోవడం, పరుగులు తీయడం మొదలుపెట్టాయి. అడవి అంతటా జీవం, శక్తి మరియు ఆనందం తిరిగి వచ్చాయి. గర్వంగా, సంతోషంగా పికు ఒక తాజాగా పండిన అరటిపండును ఉహుతో పంచుకుంది. ఇద్దరూ ఎంతో సంతృప్తిగా, ప్రశాంతంగా వారి విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు మాయా అడవి పూర్తిగా సజీవంగా, మరింత అందంగా మారింది. పికు మరియు ఉహు పూర్తిగా పని చేస్తున్న గడియారం కింద హాయిగా కూర్చుని వారి ఇంటి పునరుజ్జీవించిన అందాన్ని, ప్రశాంతతను ఆస్వాదిస్తున్నారు. సూర్యరశ్మి చెట్ల ద్వారా జాలువారుతూ ప్రశాంతమైన ముగింపును అందిస్తోంది.